నమస్తే అండి, నేను రజా. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా చూసారా ఒక స్కూల్ నిర్మించడం కానీ, ఒక స్కూల్లో కొత్త కొత్త విధానాలు తీసుకురావడం కానీ, లేదంటే ఒక స్కూల్ యొక్క రూపురేఖల్ని మార్చడం కానీ చూసారా? బహుశా చూసి ఉండరు. ఎందుకంటే నాకు తెలిసి కొత్త స్కూల్ ఒక్కరు కూడా నిర్మించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్కూల్ని అత్యద్భుతంగా మార్చింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా వెళ్ళి ఆ స్కూల్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందన్నమాట. నారా లోకేష్ గారు ఈరోజు స్పీచ్ కూడా చాలా అత్యద్భుతంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల కంటే కూడా ఎక్కువ నెరవేర్చే పనిలో ఈ రోజున వాళ్ళ యొక్క విధానాన్ని అయితే క్లియర్గా చూపిస్తున్నారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది అమ్మ అని, అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ వెళ్తున్నామని చెప్పేసి నారా లోకేష్ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. జిల్లాలోని విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవం తర్వాత మంత్రి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్ళు గుర్తొస్తారని చెప్పేసి చెప్పుకొచ్చారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి విఆర్ పాఠశాల ఏదైతే ఉందో ఇది వచ్చేసి 6 నెలల క్రితం అతి ఘోరమైన స్టేజ్లో ఉందన్నమాట. ఆ ఘోరమైన స్టేజ్ని చూసి ఆశ్చర్యపడ్డానని, ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించినారు, అంటే చెప్పుకొచ్చినారు. ఎందుకంటే దాని రూపురేఖల్ని అలా ఆ విధంగా మార్చినారన్నమాట. చాలా చక్కగా మంత్రి నారాయణ గారు విఆర్ హై స్కూల్ని తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని, అందుకే ఇక్కడ చేరామని చెప్పేసి పిల్లలు కూడా ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఈ స్కూల్లో వచ్చేసి అత్యాధునిక హంగులు, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రతి ఒక్క దాన్ని కూడా తీర్చిదిద్దారన్నమాట. ఇక సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్నటువంటి స్కూల్ అయితే మరొకటి ఉండదని చెప్పొచ్చు. మంత్రి నారాయణ గారు, ఆయన కుమార్తె శరణి గారు చేసినటువంటి కృషి చాలా గొప్పదని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినారు. రాష్ట్రంలో పేద కుటుంబమే ఉండకూడదు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి, అందుకోసమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ P4 విధానం ద్వారా ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు, అసలు ఏమీ డబ్బు లేని వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని అందరినీ ఆదుకునే విధంగా ముందుకు వస్తారన్నమాట. అది చిన్నపిల్లల్ని కావచ్చు. నిన్నైతే ఒక 2 చిన్నపిల్లలు భిక్షాటన చేస్తూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళకి చదువుకోవాలని కోరిక ఉంది. అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు వస్తున్న నేపథ్యంలో ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి, సార్ మేము చదువుకోవాలని ఉంది, మేము భిక్షాటన చేయం, మాకు దయచేసి దారి చూపించమని అడిగితే ఈ రోజున నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించినారు. అది కావాల్సింది మనకి. మంగళగిరిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని, కానీ గెలవగానే లక్ష్యంతో కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలుపొందానని చెప్పేసి చెప్పుకొచ్చారు. అందరూ వద్దన్నా కూడా కష్టమైన విద్యాశాఖ తీసుకున్నాని నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు గారి సూచనలతో మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అన్నం తెచ్చామన్నారు. సో నాకు తెలిసి ఈ హామీ వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్ వచ్చే ఫామ్ చేసే ముందు ఎప్పుడు కూడా చెప్పలేదు అనుకుంటా. కానీ వచ్చిన తర్వాత ఈ మధ్యాహ్న భోజనం పిల్లలకు పెట్టేటప్పుడు ఆహారం ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి అవి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఇవి తినడం పిల్లలకి ఇబ్బంది అవుతుందని, కొంతమంది కడుపుల నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే సీఎం గారు ఏం చేసినారంటే పిల్లలకి ఇలాంటి బియ్యం పంపించింది. ఇలాంటివి పంపించడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారేమో, వెంటనే సన్న బియ్యాన్ని తీసుకురావడం అయితే జరిగింది. 9,000 స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఉన్నారని అన్నారు. మెగా డిఎస్సి నిర్వహించామని, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. పవనన్న చెట్లు నాటాలని పిలిపించారని, పిల్లలకు గ్రీన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. 3 ఏళ్ల నాటి మొక్క నాటి 3 ఏళ్లు కాపాడే బాధ్యత వారిపై ఉంచుతామని చెప్పారు. యావత్ దేశంలో ప్రభుత్వ విద్యలో ఏపీని ఉన్నత స్థాయిలో ఉంచుతామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో నాకు ఈరోజు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఒక స్కూల్ని నిర్మించడమే కాకుండా అది మన సౌత్ స్టేట్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్, అది కూడా ప్రైవేట్ స్కూళ్ళకి మించి అన్నట్టు ఒక ప్రభుత్వ స్కూల్ అయితే తయారు చేసినారన్నమాట. సో ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జరిగినటువంటి సంఘటన.